గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. కొన్ని రకాల రంగులు మహిళలు ధరించకూడదని లేదా మగవారైనా సరే ధరించకూడదని, అవి శుభప్రదం కాదని, దారిద్ర్యాన్ని పట్టిస్తాయని, శని బాధలు లేదా గ్రహదోషాలు పెంచుతాయని, నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేస్తాయని రకరకాలుగా యూట్యూబ్లో సామాజిక మాధ్యమాల్లో ఎప్పటి నుంచే ప్రచారం జరుగుతూ ఉన్నాయి. నాకు కూడా ఈ మధ్య తరచుగా కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. నలుపు రంగు చీరలు కట్టుకోవచ్చా, లేకపోతే ఇలాగన్నమాట. వస్త్రాలు మనము ఎల్లప్పుడూ ధరించాల్సిందే కదా, కట్టె కాలిపోయేంత వరకు కూడా బట్ట కట్టుకోవాల్సిందే. కానీ మనకి సనాతన ధర్మంలో వస్త్రాలు ఎలా కట్టుకోవాలి, ఏ పద్ధతిలో కట్టుకోవాలి, శుభకార్యాలకు కానివ్వండి, లేదంటే ఏ ఏ పరిస్థితుల్లో ఎలా కట్టుకోవాలి అనేది కూడా మనకి విధి విధానాలు ఉన్నాయండి. కొంచెం వాటి గురించి క్లారిటీ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మధ్యకాలంలో ఫ్యాషన్ కలర్ అంటే కలర్ ఆఫ్ ద ఇయర్ అనేసేసి కూడా ట్రెండ్లు నడుస్తూ ఉన్నాయన్నమాట. అంటే కొంచెం సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు, ఈ మోడల్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ సంవత్సరం కలరు ఫ్యాషన్ కలర్ వయలెట్, ఈ వయలెట్ మీద ఎక్కువగా ఫ్యాషన్ డిజైనర్లు బట్టలు తయారు చేస్తారు, డ్రెస్సులు తయారు చేస్తారు. ఒక సంవత్సరం పింక్, ఒక సంవత్సరం బ్లూ, ఒక సంవత్సరం గ్రే, ఇలాగ రకరకాల ఫ్యాషన్ కలర్స్ ఇవన్నీ కూడా ట్రెండులు బాగా పెరిగిపోతున్నాయి. అంటే ఆ సంవత్సరం ఎక్కువ కొంచెం ఆ కలర్స్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకొని బట్టలు డిజైన్ చేస్తారు. ఇవన్నీ కూడా శాస్త్ర సమ్మతం కాదండి. ఎప్పుడు కూడా మార్కెట్లో మనకి ఏదైనా సరే ఎప్పుడు ఒకే విధంగా ఉంటే బోర్ కొడుతుంది కదా కొందరికి. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మహిళలు చీరలు ఉంటే చాలు, వాళ్ళకి ఏదో 4 చీరలు ఉంటే అవే కట్టుకుంటారు, గడుపుకుంటారు. అంతే, పెద్దగా ఆలోచనలు ఏం లేవు. పెద్దగా భౌతికమైన విషయాల గురించి అతిగా ఆలోచనలు లేవు మన పెద్దవాళ్ళకి, పూర్వీకులకి. ఇప్పుడు అలా కాదు, రకరకాల లేటెస్ట్ ట్రెండ్స్, దానికి తగ్గట్టే బట్టలు. మళ్ళీ అవుట్ ఫ్యాషన్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పడాలి. మళ్ళీ లేటెస్ట్ ఫ్యాషన్ ఏమైంది, వీటి మీద ఎక్కువ యువత పడుతూ ఉన్నారు. అది అలా ఉంచితే అసలు వస్త్రాలు సాంప్రదాయమైన కలర్స్ ఏమిటి, సనాతన ధర్మంలో ఎలాంటి రంగులున్న వస్త్రాలు ఎక్కువ వాడాలి, వస్త్రాలు డిజైన్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. బట్టలు ఎప్పుడూ కూడా అండి మనకి వర్ణాలు ఉంటాయి. ఆకాశంలో ఇంద్రధనుసు రంగులు ఉంటాయి కదా, 7 వర్ణాలు ఉంటాయన్నమాట. ఈ 7 వర్ణాలు కూడా చాలా చాలా శుభప్రదము. ఒక నలుపు ప్రతిరోజు కట్టుకోకూడదు. పూజలకి, దేవాలయ దర్శనాలకి, అలాగే ఏదైనా వ్రతాలు చేసుకునేటప్పుడు కానీ, తీర్థయాత్రలకి, క్షేత్రాలు దర్శించడానికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే శుభకార్యాలకి ఎవరైనా పిలిచినా వెళ్ళేటప్పుడు కానీ నలుపు ధరించకూడదు. మహిళలు ప్రత్యేకించి నలుపు రంగు జాకెట్లు, నలుపు రంగు చీరలో వేసుకోకూడదు. నలుపు ఈ ఫ్యాషన్ పరిభాషలో బాగా బ్లాక్ ఎక్కువ వాడతారు. ఇప్పుడు సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు ఎప్పుడు బ్లాకే వేసుకుంటారు. అది ఫ్యాషన్ విషయం అండి, నేను అది చెప్పడం లేదు. సాంప్రదాయం పాటించాలి. ప్రతిరోజు కాస్త నిత్య పూజ చేసుకొని, ఎప్పుడైనా దేవాలయాలకు వెళితే, ఎప్పుడైనా తరచుగా పండుగలు, పుణ్యతిథులు ఇలాంటివి చేసుకోవడము, తీర్థయాత్రలకు వెళ్ళడము, దేవాలయ దర్శనానికి వెళ్ళడము, ఇలాంటివి చేసే సందర్భాలలో నలుపు అసలు ధరించకూడదు. నల్ల జాకెట్లు, నల్ల చీరలు ఇవేమీ వేసుకోకూడదు. యువతులైతే, ఆడపిల్లలైతే నలుపు రంగు డ్రెస్సులు వేసుకోకూడదు. నలుపు రంగు కుర్తీలు, ఈ బ్లాక్ డ్రెస్సులు, బ్లాక్ చున్నీలు, బ్లాక్ ప్యాంట్లు వేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. నలుపు కొంచెం అశుభానికి, నెగిటివ్ ఎనర్జీకి సూచన. అయ్యప్ప స్వాములు వేసుకుంటారు కదా అంటే, అయ్యప్ప స్వాముల దీక్ష వేరు. అదేదో వాళ్ళకి 40 రోజులు చేసిన దీక్ష, అది సపరేట్ సబ్జెక్ట్. వాళ్ళ 40 రోజులకి వాళ్ళు కూడా నలుపుకి ఏదో కింద కొంచెము గోల్డ్ అలాంటి అంచులను ఏవో వేసుకుంటారు. 40 రోజులు అయిపోయినా తీసేస్తారు. ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడూ వేసుకోరు. ఆ దీక్షలు ఉన్నప్పుడే తీసుకుంటారు, అది వేరే విషయం. వాళ్ళ దీక్షలో ఉన్న వాళ్ళ మెడలో మాలలు ఉంటాయి, రుద్రాక్ష మాలలు, తులసి మాలలు, అవన్నీ వేసేసుకొని ఆ బొట్లు అవన్నీ పెట్టుకొని, అది సపరేట్ వాళ్ళకు దీక్ష అండి. దాని గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు. అలాగే కాఫీ కలరు, గ్రే కలర్ అంటారు, సిమెంట్ కలర్ అంటారు. అది తెలుపు కాదు, ఇటు నలుపు కాదు. బ్రౌన్ కలరు, కాకి కలరు, ఇలాంటి రంగులు కూడా అంత శుభప్రదము కాదు. కాకి కలర్ అంటే, ఇప్పుడు మహిళలు కొందరు పోలీసులుగా వర్క్ చేస్తుంటారు డిపార్ట్మెంట్లో. వాళ్ళు ఈ కాకి కలర్ యూనిఫామ్ డ్రెస్ కానీ వేసుకుంటారు, శారీ వేసుకుంటారు, బ్యాండ్ షర్ట్ కూడా వేసుకుంటారు. వాళ్ళ విషయం నేను చెప్పడం లేదండి. వాళ్ళకి అది డ్యూటీ, కర్తవ్యం. 100% వాళ్ళు అది చేయాలి. అందులో వాళ్ళకి ఏ పాపమో దోషమో ఉండదు. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు కాబట్టి చక్కగా. ఈ రోజుల్లో మహిళలు కూడా ఇలాగ పోలీసులు ఇలాగా అన్ని మగవారు ఏం చేయగలరో అన్నిట్లో మహిళలు కూడా చేసేసి వాళ్ళకంటే కూడా సామర్థ్యంగా చేస్తున్నారంటే అది మనం గర్వపడాలి. మహిళలకు అది మన గొప్పతనం. భగవంతుడు మన్ని కూడా అంత సమానంగా చెప్పాలంటే కొంచెం పైనే పెట్టాడు మహిళలని. మామూలుగా గృహస్థ జీవితంలో మహిళలు డైలీ లైఫ్లో ఈ పూజలు అవి చేసేటప్పుడు కూడా ఈ కాఫీ రంగు అంటే బ్రౌన్ కలరు, చాక్లెట్ రంగు, గ్రే కలర్ అంటే సిమెంట్ రంగు, ఇలాంటివి అంత శుభప్రదం కాదు. మరి ఎలాంటి వస్త్రాలు కట్టుకోవాలంటే
మంచి ప్రకాశవంతమైన రంగులు, ఎరుపు, దాంట్లోనే మెరూన్, అంటే వీటిలోనే డార్క్ లైట్ షేడ్స్ ఉంటాయి కదా, పచ్చ, పసుపు, అలాగే తెలుపులోనే క్రీము, గోధుమ, గంధం రంగు, ఇలాంటి రంగులు ఉంటాయి, షేడ్స్ ఉంటాయి. గులాబీ రంగు, ఇలాంటి ప్రకాశవంతమైన చూడగానే ఆకర్షణీయంగా కనిపించే రంగులన్నీ కూడా చాలా పవిత్రమైనవి. వాటిలో రకరకాల షేడ్స్, బోలెడు షేడ్స్ ఇప్పుడు వస్తున్నాయి. చాలా మందికి తెలిసిన విషయమే, మన చర్మపు రంగును అనుసరించి బట్టలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం మనం. ఉదాహరణకి కాస్త చామన ఛాయ లేదంటే నలుపు వర్ణంలో ఉన్నారనుకోండి, వాళ్ళు లైట్ కలర్స్ బాగా వాడతారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అందంగా ప్రకాశవంతంగా కనబడుతుంటారండి. కలర్ తక్కువగా ఉన్నా నల్లగా ఉన్నా వాళ్ళ ముఖంలో కళ చాలా బాగుంటుంది. ఆ కళ కాస్త లైట్ కలర్స్ ఉన్న బట్టలు వాడటం వల్ల ఇంకా బాగా ఇనుమడించి ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే కాస్త రంగు ఉన్న వాళ్ళు లేదంటే తెల్లటి ఛాయ ఉన్న వాళ్ళు కాస్త డార్క్ కలర్స్ వాడతారు, కొంచెం కాస్త బ్రైట్గా ఉండేవి. ఎరుపులోనే లైట్ రెడ్ కాస్త రంగు తక్కువగా ఉన్న వాళ్ళు వాడితే, మెరూన్ షేడ్ కాస్త రంగు ఉన్న వాళ్ళు వాడతారు. లైట్ గ్రీన్ రంగు తక్కువ ఉన్న వాళ్ళు వాడితే, మంచి ఆకుపచ్చ కాస్త రంగు ఉన్న వాళ్ళు వాడతారు. అలాగా ఏవైనా కూడా ఇవన్నీ కూడా లైట్ కలర్ అయినా డార్క్ కలర్ అయినా శుభప్రదమైన రంగులే. వీటిలో షేడ్స్ మీ ఆకృతిని అనుసరించి మీ ఇష్టాలను అనుసరించి సెలెక్ట్ చేసుకోవచ్చు. నలుపు వేసుకోవాలనుకుంటే ఏదో మామూలు కార్యక్రమాలు ఉంటాయి కదా, ఏదో ఇప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలి, వేసేసుకొని వెళ్ళండి మీకు ఇష్టమైతే ఆ రంగు. అంతేగాని శుభకార్యాలు, ఎవరైనా పెళ్లికి పిలిచారు, సత్యనారాయణ వ్రతానికి పిలిచారు, గృహప్రవేశానికి పిలిచారు, లేదంటే ఏదైనా గుడికి వెళ్ళాలి, పూజ, అలాంటి సందర్భాల్లో నలుపు ఇలాంటి కొన్ని అశుభమైన నెగిటివ్ ఎనర్జీని కలిగించే కలర్స్ వాడకండి. మీకు నచ్చితే మామూలుగా రోజువారీ జీవితంలో ఏదో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు సరదాగా వేసుకోండి, ప్రయాణాలు చేసేటప్పుడు వేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కలర్స్ ఏవైతే ఉంటాయో అవి చూసినప్పుడు ఎదుటి వారికి ఒక సాంప్రదాయపరమైన భావన కానివ్వండి, ఒక పూజ్య భావన కానివ్వండి కలిగించం. సేపటి అదొక ఫ్యాషన్ ఐకాన్తో ఫ్యాషన్గా అనిపిస్తుంది చూడటానికి అనే ఒక భావన తప్ప, ఒక గౌరవం లేదంటే ఒక పూజ్య భావన, ఒక సాంప్రదాయపరమైన మనిషి చాలా సాంప్రదాయంగా చూడడానికి చక్కగా ఉంది అని ఒక భావన కలిగించదు. కాబట్టి ఇవి మనకి సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో వర్జితం, వీటిని ధరించకూడదు. అలాగే కట్టుకునే చీరలు వీటిల్లో కూడా అంటే డ్రెస్ వేసుకున్న ఈ పైన ఈ విధంగా దుప్పటాలు వీటికి కూడా కాస్త అంచులుండేలా చూసుకుంటే మంచిది. ఎందుకంటే అంచులేని బట్టతోటి పూజ చేయకూడదు అని చెప్తారు పెద్దలు. కావాలంటే మీరు పెద్దలను అడిగి తెలుసుకోండి. మీరు షిఫాను, జార్జెట్ ఇలాగా ఎలాంటి చీరలు కట్టుకున్నా, ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా, ఎలాంటి చీరలు కట్టుకున్నా, చీరకు సన్నడిదైనా సరే అది ఏదైనా అంచు లేదంటే ఇప్పుడు అదేమిటి ఆ ఎంబ్రాయిడరీ తోట ఎట్లాగైతే ఏమిటి కాస్త అంచులు వేస్తున్నారు కదా, అట్లా సన్నడిదైనా ఏదో ఒకటి కాస్త అంచులు ఉండేలా చూసుకోండి. చీరకి బయటకి కొంగుకి కాస్త అంచులు ఉండాలి. అంచు లేని బట్ట పూజలకి శుభకార్యాలకి పనికిరాదు. అలాగే డ్రెస్ వేసుకుంటున్నాం, ఇప్పుడు మనం కుర్తీలు వేసుకుంటున్నాం, కుర్తీలకు అంచులు అవి ఏమి ఉండవు అనుకోండి, అవి లేకపోయినా పైన వేసుకునే ఈ దుపటా ఉత్తరీయం కిందకు వస్తుంది. ఈ దుపటాకైనా సరే కనీసం అంచులు ఉండాలి. అంచులను దుపటా మనం కప్పుకున్నామంటే పర్వాలేదు, సాంప్రదాయంగానే శరీరం కప్పుకున్నామని అర్థం. అవునా కదా, ఇవాళ రేపు కుర్తీలు వేసుకుంటున్నా శరీరం ఏమి కనిపించడం లేదు, పైనుండి కొంతవరకు కవర్ అవుతుంది, మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆడపిల్లలు బైకులు అవన్నీ కూడా తోలుతున్నారండి. ఇవాళ కాలేజీకి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, హౌస్ వైఫ్ అయినా కూడా పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావడానికి, ట్యూషన్ దగ్గర దించడానికి, సూపర్ బజార్లో పోవడానికి, కూరగాయలైన బయట పనులని, బ్యాంకులని వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళకి పనులు ఉంటాయి. అందరూ స్కూటీలు అవి తోలుతున్నారు, ప్రయాణాలు చేయాలి, లోకల్ ట్రైన్లు, బస్సులు ఎక్కాలి. మరి అలాంటప్పుడు చీరలు కన్వీనెంట్గా ఉండవండి. చక్కగా ఈ కుర్తీలు డ్రెస్లే కన్వీనెంట్గా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఈ కుర్తీలు వేసుకొని పైన చున్నీలు తీసేసి తిరుగుతున్నారండి. అది అసలు కరెక్ట్ కాదు. ఎవరు మనోభావాలను దెబ్బతింటే తినేవ్వండి. ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఏ డ్రెస్ అయినా వేసుకుంటే పైన కాస్త శరీరం సగం వైపు అయినా కూడా ఒక దుప్పటాతోటి కవర్ చేసుకోకుండా ఎలా ఉంటామండి? ఇంకొకరు పర్మిషన్ ఇచ్చారు, మా ఇంట్లో పర్మిషన్ ఇచ్చారు, మా అత్తారింట్లో పర్మిషన్ ఇచ్చారు, మా ఇష్టం కాదు. అసలు మన మర్యాద మనమే తీసుకుంటున్నామా లేదా? సాటి వారు ఎదుటి వారు మనల్ని చూసినప్పుడు మనల్ని మర్యాదగా ఫీల్ అవ్వాలి. చూడ్డానికి చాలా డీసెంట్గా ఉంది, మనం మర్యాదగా వాళ్ళతో వ్యవహరించాలి అన్న ఒక ఫీలింగ్ కలగాలి. ఎలా పడితే ఎలా ఉంటే ఎదుటివాడికి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందండి? అంటే మీరే కొందరు ఏమంటారంటే మేము మా ఇష్టం మాకు నచ్చినట్టు ఏముంటాం, మీరు మాత్రం చేతులు కట్టుకుని మమ్మల్ని గౌరవించాలి అంటే మీరే రూల్ చేసేస్తారా? మీకు నచ్చినవన్నీ సమాజం మీద బలవంతంగా రుద్దేసి కుర్తీ వేసుకున్నా ఏం వేసుకున్నా పైన కుత్ర ఏమో చునియో ఏదో ఒకటి కాస్త శరీరంలో కొన్ని భాగాలని కవర్ చేసుకోవడానికి ధరించాలండి. దేవాలయాలకు కూడా ఉత్త కుర్తీలు వేసుకొని చున్నీలు లేకుండా వెళ్ళిపోతున్నారు. దేవుడు ముందు ఉత్తరం లేకుండా నిలబడటము చాలా తప్పండి. చీర కట్టుకున్న పైటన్నా కొంగన్నా ఉండాలి,
డ్రెస్ వేసుకుంటే పైన దుప్పటా లేదా చున్నీ లేదా ఉత్తరం ఇవన్నా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలు అంటే ఏదో ఫ్రాకులు వేసుకొని లంగా జాకెట్లు పావడలు వేసుకొస్తారు. పిల్లల పరిస్థితి వేరు. వాళ్ళు చిన్నపిల్లలకి ఎందుకు వస్తారు? కుమారీలు వాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు. ఒక వయసుకు వచ్చిన మహిళలు కనీసం ఉత్తరయేమో లేదా చున్నీ కూడా వేసుకోకుండా ఆ విధంగానే గోడలోకి వెళ్ళిపోతున్నారంటే కుర్తీ ఓటేసుకొని చుట్టూకు చిన్న ఫ్లక్కర్ పెట్టి కొంచెం ముందుకేసి కొంత వెనక్కేసి గోడలోకి వెళ్ళిపోతున్నారంటే మీరు కట్టుకోవాల్సింది కట్టుకోకుండా కప్పుకోవాల్సింది కప్పుకోకుండా మొహం మీద ఎక్కడ నుంచి అక్కడికి 4 బొట్లు పెట్టుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారా? చాలా తప్పు. ఈ పద్ధతి మార్చుకోండి. కానీ మగవారు ఎక్కువ బ్లాక్ ప్యాంట్లు వేసుకుంటూ ఉంటారు, బ్లాక్ షర్ట్లు వేసుకుంటూ ఉంటారు. నిత్య వ్యవహారాలు ఆఫీసులకు పెడుతూ ఆధార్లోని గుడి కనపడితే వెళ్ళిపోతారు. నిత్య వ్యవహారాల్లో పర్లేదు కానీ కాస్త పూజలు గుళ్ళో ఉన్నప్పుడు ఈ నలుపు చొక్కాలు నలుపు ప్యాంట్లు వాడకపోతేనే మంచిదండి. మగవాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్యాంట్లు ఎలాగో కొంచెం గ్రే కలరు కాఫీ కలర్ అలాంటి కలర్స్లోనే ఎక్కువ ఉంటాయి. అవి వేసుకున్నా కాస్త బ్లాక్ అనేది అవాయిడ్ చేస్తే శోభప్రదంగా ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ ప్రపంచంలో చాలామందికి బట్టలు ఎలా కట్టుకోవాలి తెలియని రోజుల్లోనే మనం పట్టు వస్త్రాలు కట్టుకునే నాగరికత ఉంది. మనకి అంతటి చరిత్ర ఉందండి. ప్రపంచంలో ఇప్పుడు సంపన్న దేశాలుగా చెప్పుకున్న ఎన్నో దేశాలను ఇంకా కనిపెట్టలేదు. ఈ కొలంబస్ అనే ఆయన అమెరికాని కనుగొన్నాడట. మన భారతదేశం ఒకళ్ళ కనిపెట్టేది కదా, పడవ వేసుకొని పోయి ఇదేదో ఈ చెట్ల పక్కన ఏదో కనపడుతూ ఉందే ఒక దేశం అని కనిపెట్టింది కాదు భారతదేశం. ఇది ప్రాచీనము, అనాదిగా అలా ఉంది భూమి. దీని మీదే నాగరికత, దీని మీదే విద్య, దీని మీదే సంస్కృతి సాంప్రదాయాలు, జ్ఞానము, వైరాగ్యము, మోక్షము వరకు కూడా ఈ భూమి మీదే అంతటి విజ్ఞానము నాగరికత ప్రభవించింది. పాశ్చాత్య మోజుల్లో పడి ఆ ధోరణి గుళ్ళ వరకు, పూజల వరకు, శుభకార్యాల వరకు కూడా తీసుకురాకండి. ఫ్యాషన్గా వేసుకోవాలనిపించిన ఏమైనా ఉంటే వేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు, ఎప్పుడైనా వేసుకోండి. కానీ దేవాలయాలు, పూజలు, కాస్త శుభకార్యాలు వెళ్ళేటప్పుడు కొంచెం వీరైనంత ఒక కుర్తీ చీరగాపైన డ్రెస్ వేసుకుని కాస్త మంచి రంగులు సాంప్రదాయంగా చున్నీ వేసుకొని కాస్త సాంప్రదాయంగా ఉండండి. ఏ రకంగా అయినా సరే మన సంస్కృతి సాంప్రదాయాలను మనమే రక్షించుకోవాలి. ధర్మాన్ని కాపాడటము, ధర్మాన్ని రక్షించడం అంటే అదే. కనీసము డ్రెస్ వేసుకొని పైన చున్నీ కూడా వేసుకోకుండా సీత గురించి మాట్లాడకూడదు. మనం లక్ష్మీదేవికి దండం పెట్టడానికి మనకు ఒక అర్హత ఉండాలి, క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీలన్నీ ఏమీ లేకుండా లక్ష్మికి పూజలు చేయకూడదండి. చేస్తున్నా ఆవిడ యాక్సెప్ట్ చేయదు. ఎంతకంటే చెప్పలేను. మీకు చక్కగా అర్థమయ్యే ఉంటుందని భావిస్తున్నా. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ.